ఈనాటి ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన లక్ష్మణ్ రెడ్డి గారు ఈ సదస్సు నిర్వహణకి చొరవ తీసుకొని ఒక ఉద్యమ రూపం ఇవ్వటానికి ప్రయత్నం చేసినటువంటి డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ పార్టీలు నాయకులు ప్రముఖులు, డాక్టర్ పివి రమేష్ గారు, అడ్డే శోభనాథేశ్వరరావు గారు, సోదరులారా సోదరిమణులారా, ఒక ముఖ్యమైనటువంటి ఎజెండా మీద ఈరోజు నడుపుతున్నటువంటి సదస్సు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. దీనికి చొరవ తీసుకున్నటువంటి డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు గారిని నేను అభినందిస్తున్నాను. మేమందరం కూడా మీ వెనకుండి మీకు పూర్తి మద్దతును ఇస్తాము. పేరెంట్స్, స్టూడెంట్స్, ప్రజా సంఘాలు, ఇటువంటి వాళ్ళ ప్రముఖులు అందరితో కూడా ఒక పరిరక్షణ, మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ వేసి రాష్ట్రం అంతా కూడా తిరిగి దీనికి ఒక ఉద్యమ రూపం ఇవ్వటానికి ప్రయత్నం చేయాలని, దానికి వామపక్ష పార్టీలు, సిపిఎం పూర్తి అండగా ఉండి ఈ ప్రైవేటీకరణ ఆగేదాకా, ప్రభుత్వ కళాశాలలుగా మారేదాకా ఈ ఉద్యమాన్ని నడిపేదానికి మన అందరం కూడా కృషి చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఈ సందర్భంలో కొన్ని చర్చలు ఈ మధ్య జరుగుతూ ఉన్నాయి. గవర్నమెంట్ పూర్తి ఆత్మరక్షణలో ఉంది. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే కొద్దీ వాళ్ళను వాళ్ళు సమర్థించుకోలేక చచ్చిపోతూ ఉన్నారు. మొదటి విషయం వాళ్ళు చెప్పేదంటే డబ్బులు లేవు మా దగ్గర, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు పూర్తి చేస్తారని. ఇది పూర్తి అబద్ధం. డబ్బులు ఉన్నాయి, ఉన్న డబ్బుల్ని ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడే చెప్పారు గూగుల్ అని. గూగుల్ ఏమన్నా పేద సంస్థ? అదాని పేద సంస్థ? ఎయిర్టెల్ పేద సంస్థ? వీళ్ళు ముగ్గురు కలిస్తే 500 ఎకరాలు ఇచ్చి 22,000 కోట్ల రూపాయలు వాళ్ళు జీఎస్టీ కట్టలేరా? విద్యుత్ బిల్లులు కట్టలేరా? వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేరా? రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించలేరా? వాళ్లే చెల్లించలేకపోతే ఈ రాష్ట్రంలో ఇక పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి? మరి వాళ్ళందరికీ 22,000 కోట్ల రూపాయలు నువ్వు రాయితీ ఇచ్చినప్పుడు అందులో ఒక్క రాయితీ మినహాయించిన 1000 కోట్లది కాలేజీలన్నీ పూర్తి అయిపోతాయి. ఆ డబ్బు వాళ్ళు కట్టలేరా? ఒక జీఎస్టీ కట్టలేరా? లేదా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టలేరా? ఎందుకు మినహాయింపు ఇవ్వాలి వాళ్ళకి? వాళ్ళ వ్యాపారం కోసం వస్తున్నారు, లాభాల కోసం వస్తున్నారు. వాళ్ళ కోసం విద్యా వైద్య సంస్థలని నాశనం చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. డబ్బు ఎందుకు లేదు? కావాల్సిన ఉంది గవర్నమెంట్ దగ్గర. వాళ్ళకు అవసరమైన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, ప్రజలకు అవసరమైన వాళ్ళకి ఇవ్వటం లేదు. రెండోది ఏమన్నారు? ప్రైవేటీకరణ కాదు, ఇది పీపీపీ అన్నారు. పీపీపీ అంటే పబ్లిక్ ప్రాపర్టీపై ప్రైవేటు పెత్తనం. ప్రైవేటీకరణ కాదు, అంతకన్నా ప్రమాదకరమైంది. ఎందుకంటే ప్రైవేటీకరణలో ప్రభుత్వ సంస్థలను కొనుగోలు చేయాలి వీళ్ళు పెట్టుబడి పెట్టి. ఇది కొనుగోలు చేయకుండానే పెత్తనం చేయటం. 66 సంవత్సరాల పాటు ఎకరాకు 100 రూపాయల చొప్పున కడితే 50 ఎకరాలు మెడికల్ కాలేజీలో ఉంటే 50 5,000 రూపాయలతో సంవత్సరానికి, 60 ఏళ్ళకి 65 3,5 లక్షల రూపాయలతో 60 ఎకరాల మీద. ఆ తర్వాత ఆ భూమి ఎవరితో అడి ఇచ్చినవాడికి తెలియదు, పుచ్చుకున్నవాడికి తెలియదు, సొంతం అయిపోద్ది. అందులో ఎన్ని కన్స్ట్రక్షన్లు చేస్తారో, ఎన్ని అమ్ముతారో, ఎన్ని ఉంచుకుంటారో కూడా తెలియదు. చాలా చోట్ల జరుగుతున్న ప్రక్రియ అది. అందుకని పెట్టుబడి లేకుండా ప్రభుత్వ సంస్థల మీద పెత్తనం చేయటమే పీపీపీ. ఇందులో ప్రభుత్వ భాగస్వామ్యం, ప్రభుత్వం యొక్క వాటా ఏమి ఉండదు, వాళ్ళు పేరుకే ఉంటుంది కాగితాల మీద. అందువల్ల ఇది కూడా పెద్ద అబద్ధం. ఈరోజు విజన్ 2047 పేరుతోటి రాష్ట్రంలో ధ్వంసరచన చేస్తూ ఉన్నారు. విద్యా వైద్య రంగాలు ఏవైతే ఈరోజు ప్రజలకి అవసరమైనవో, ముఖ్యమైనవో, అవసరం కాదు అత్యవసరమైనవి, ప్రపంచవ్యాప్తంగానే విద్యా వైద్య రంగాలు ప్రభుత్వ రంగంలో తీసుకుపోవాలనే ఒక ట్రెండ్ నడుస్తున్నటువంటి కాలంలో ఈ రెండుని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేయటం అనేది ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ట్రెండ్కి వ్యతిరేక దిశలో పోవటమే. అందుకని ప్రైవేట్ వాళ్ళు అయితే చాలా సమర్థవంతంగా చేస్తారు. నేను ఒకటే అడుగుతున్నాను, 2025 అంటే ఈ సంవత్సరం జూలైలో సిబిఐ ఎంక్వైరీ రిపోర్టు మొత్తం దేశంలో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ చేసింది. బెంగాల్లో స్టార్ట్ అయింది. మన రాష్ట్రంలో కూడా కొన్ని కాలేజీలు వాళ్ళ రాడార్లోకి వెళ్ళాయి. ఆ రిపోర్టును మీరు ధైర్యం ఉంటే బయట పెట్టండి. ఆ మెడికల్ కాలేజీలో ఫ్రాడు ఫ్యాకల్టీ, ఫేక్ పేషెంట్స్ తోటి ఎట్లా నడుపుతున్నారు, ఎట్లా మోసం చేస్తున్నారో క్లియర్ కట్గా సిబిఐ నివేదికలో ఉంది. అనేక వార్తలు వచ్చినాయి. ఆ నివేదిక బయట పెట్టండి, ప్రైవేటీకరణ బట్టబయలైపోద్దండి బండారం. 2023లో మన రాష్ట్రంలో హెల్త్ యూనివర్సిటీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మన రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు అన్నింటినీ సర్వే చేసి ఈ ప్రైవేట్ కాలేజీలు కొన్ని ఎలా మొదనష్టంగా ఉన్నాయో వాళ్ళు నివేదికలు ఇచ్చారు. కొన్ని కాలేజీలకి సీట్లు కూడా క్యాన్సిల్ చేశారు. అవునా కాదా చెప్పమని అడుగుతున్నాను. ఇలాంటి ఫ్రాడస్టర్ వాళ్ళకి మీరు ఈ కాలేజీలు అప్పచెబుతారా? మీరు ఈరోజు పివి రమేష్ గారు చాలా చక్కగా చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒక సమర్థవంతమైన ఫ్యాకల్టీ, వాళ్ళ ఆధ్వర్యంలో తయారైన డాక్టర్లు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా
అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళు. మన విదేశాల్లో ఈరోజు ప్రముఖులుగా డాక్టర్లుగా ఉన్నారు. ఎన్టీ రామారావు కాలంలో నిమ్స్కి తీసుకొచ్చారు, మన కాకర్ల సుబ్బారావు గారిని తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేశారు ఆయన. ఇక్కడ ప్రభుత్వ కళాశాలలో చదివిన వాళ్ళే. ఇప్పుడు సత్యానాదేళ్ల గురించి లేకపోతే సుందర పిచ్చేల గురించి రోజు వస్తామని వాళ్ళందరూ మన ఐఐటీల్లో, ప్రభుత్వ ఐఐటీలో చదివిన వాళ్ళు. వాళ్ళ నైపుణ్యాన్ని మనం ఉపయోగించుకోలేనట్టు అసమర్థంగా ఉన్నందువల్ల మన విదేశాలకు వెళ్ళిపోయారు వాళ్ళు. ఈరోజు మళ్ళీ విదేశీ కంపెనీలు పిలిచి ఇక్కడ మనం వాళ్ళకి పెద్దపీట వేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నిజంగా మీరు సమర్థవంతులైతే 2021-24 మధ్య గత ప్రభుత్వం మొత్తం 17 కాలేజీల్లో 6 కాలేజీలు పూర్తి చేసి, అందులో ఒక కాలేజీని మీరు వచ్చిన తర్వాత దాన్ని పెండింగ్లో పెట్టారు. 5 కాలేజీల్లో అడ్మిషన్లు కూడా అయినాయి. అంటే 5 కాలేజీలు 3 ఏళ్లలో వాళ్ళు పూర్తి చేసినప్పుడు సమర్థవంతమైన ప్రభుత్వం రాబోయే 3 ఏళ్లలో 10 కాలేజీలు పూర్తి చేయలేరా? అంటే మీరు అసమర్థులా సమర్థులా? గత ప్రభుత్వం చేసిన పనిని మీరు చేయలేరని అడుగుతున్నాను. సంక్షేమ కార్యక్రమాల డబ్బులు వాళ్ళు కూడా ఇచ్చారుగా. ఎక్కువ తక్కువలు ఉండవచ్చు, వాళ్ళకన్నా ఎక్కువ ఇవ్వలేదు మీరు కూడా. మరి అసమర్థమైన ప్రభుత్వం అనేది బ్రాండ్ వేసినటువంటి ఆ ప్రభుత్వం చేసిన పనిని కూడా మీరు చేయలేకపోతే మీరేమాత్రం సమర్థులు అని చెప్పి అడుగుతున్నాను. ప్రైవేటీకరణ చేయడానికి సమర్థత అక్కర్లేదు. ఒక కాగితం ముక్క పడేసి సరిపోద్ది, కుర్చీలో కూర్చొని, దానికి సమర్థత అక్కర్లేదు. నడపాలంటేనే సమర్థత కావాలి, నిర్మించాలంటే సమర్థత కావాలి. మీరు ఎందుకు నిర్మించలేకపోతున్నారు? మీరు సమర్థులా అసమర్థులా? అందుకని ప్రభుత్వం ఈరోజు అవినీతిని గురించి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం అవినీతి చేసింది, అందుకని ఆ కాలేజీలన్నింటినీ చేస్తున్నామని. మరి ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మీరు అవినీతికి పాల్పడుతున్నారా, నీతికి పాల్పడుతున్నారా? ఆల్రెడీ చెప్పారు, ఒక్కొక్క కాలేజీ ఎవరెవరికో బ్రాండ్ ముందే చెప్పేశారు ఎవరికనేది. ఒక్కొక్క ఎకరా రైతులకు ఇచ్చిందంతా సేకరించినట్లో 20 లక్షలు 30 లక్షలు ఇచ్చారు. అదే భూమి ఈరోజు 2 కోట్లు 3 కోట్లు చేస్తుంది. రేపొద్దున ఆ మెడికల్ కాలేజీలకు ఇచ్చిన స్థలాల్లోనే వీళ్ళు కన్స్ట్రక్షన్లు చేసి షాపింగ్ కాంప్లెక్స్లను మారుస్తారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో హైదరాబాద్ నేనే నిర్మించానని చెబుతూ ఉంటారు. ఆయన ప్రైవేటీకరణ ప్రారంభించి 1995-2004 మధ్య హైదరాబాద్లోని ఐడిపిఎల్ని, ఈసీఎల్, ఇది బిహెచ్ఎల్, ఇటువంటి కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని రాష్ట్ర ప్రభుత్వం కింద ప్రైవేట్ పరం చేశారు. ఆ ఐడిపిఎల్లో తయారైనటువంటి వాళ్ళే సైంటిస్టులు కొన్న వాళ్ళు బయటకు వచ్చి రెడ్డి ల్యాబ్స్లో అది ఇంకోటి అన్నీ పెట్టుకుని ఈరోజు ఫార్మా రంగంలో రారాజులుగా అయిపోయారు. మనం ఐడిపిఎల్ అమ్మేస్తే దాని స్థానంలో కొన్నవాళ్ళు మరొక ఫ్యాక్టరీ కట్టారా? రియల్ ఎస్టేట్ కింద ఆ భూములను అమ్మేశారా? హెచ్ఎంటీ కానీ ఐడిపిఎల్ కానీ అవన్నీ రియల్ ఎస్టేట్ కింద అమ్మేశారు. ఒక్కళ్ళన్నా ఫ్యాక్టరీ కట్టారా? ప్రైవేటీకరణ నువ్వు అమ్మేసినటువంటి వాళ్ళు ప్రైవేటీకరణ పేరుతో మళ్ళీ పరిశ్రమ పెట్టి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తే అది ఘనత. రియల్ ఎస్టేట్ కింద మార్చడం ఏం ఘనత? గత ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళే ఈరోజు అదే కొనసాగిస్తున్నారు. అంటే అందువల్ల మీరేమిటి మీ ప్రత్యామ్నాయం? గతం కన్నా మెరుగ్గా చేస్తే ప్రత్యామ్నాయం, గతం కన్నా అధ్వానంగా చేస్తే అలా ప్రత్యామ్నాయం. వాళ్ళకి వ్యతిరేకత రావడానికి 3 ఏళ్ళు పట్టింది. మీకు సంవత్సరం కూడా పూర్తి కాకుండా మీ మీద అసంతృప్తి మీ పార్టీలు సొంత పార్టీలోనే మొదలైంది అసంతృప్తి. అందుకని స్వీయ సమర్థన మాని ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మీరు సమర్థవంతులను రుజువు చేసుకోవాలంటే ఈ 10 మెడికల్ కాలేజీలని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించి మీరు నిరూపించుకోండి. మేము ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాం, మేము సమర్థులం, ప్రజలకు సేవ చేస్తాం, నిరూపించుకోండి. ప్రైవేట్ పరం చేస్తే మీరు ఖచ్చితంగా బదనాం అవుతారు. రాష్ట్ర ప్రజల ముందు బోన్లో నేరస్తులుగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని మర్చిపోవద్దని చెప్పని హెచ్చరిక చేస్తూ ఈరోజు ఈ సదస్సు తీసుకునేటువంటి నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళు చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా మేము పూర్తి మద్దతు నుంచి బలపరిచి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి సహకరిస్తామని చెప్పని హామీ ఇస్తూ నేను సెలవు తీసుకుంటాను.